మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా.
వీరయ్య గారి భార్య లక్ష్మి గారు ఆయన కుమారుడైన గొట్టం కీర్తినారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ గుట్ట కోయల్ని చూసి వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అనే సదుద్దేశంతో సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ ద్వారా పల్లి పట్టీలు, సున్నుండలు, నువ్వులుండలు, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వయంగా చేసిన పులిహార, స్వహస్తంతో చేసిన పులిహార అన్నీ పంచిపెట్టి వారి సంతోషం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ రామ్మోహన్ రావు గారు ఈ బట్టలు పంపించారు. వారికి కూడా మా సంస్థ తరఫున చాలా సంతోషకరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చదువుకునే పిల్లలకి చేపలు లేవనే సదుద్దేశంతో ఏసై గారి భార్య లక్ష్మి గారు వాళ్ళ కుమారుడైన కీర్తినారాయణ పుట్టినరోజు సందర్భంగా చేపలు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఎన్జిఓ కావేటి రాధాకృష్ణమూర్తి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రుక్మిణి గారికి, ప్రశాంత్ కుమార్కి, స్వాతికి, ధనలక్ష్మి గారికి, తదితర చిన్న యేసు గారికి వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. అందరికీ నేను నా పేరు యనమల రుక్మిణి అండి. హ్యూమన్ రైట్స్ స్టేట్ అధ్యక్షురాలి. నేను తెలంగాణ స్టేట్ అధ్యక్షురాలి. నాకు ఈరోజు ఇక్కడ ఒక సూర్యనారాయణ గారి అని వాళ్ళ బాబుది ఈరోజు ఆ బాబు బర్త్డే సందర్భంగా నాకు వాళ్ళ అమ్మగారు నాకు ఈరోజు అమ్మ ఇలా గుట్టకోయల పిల్లల దగ్గరికి వెళ్ళి మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామని నాకు చెప్పగానే చాలా సంతోషంగా ఉంది. అమ్మ నేను కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి మేము వీళ్ళందరితోనే ఇక్కడికి తినుబండారాలు మొత్తం చేసుకొచ్చి అమ్మ కష్టపడి కొడుకు పుట్టినరోజు అని చెప్పి అమ్మ కష్టపడి పులిహోర చేసుకొని వచ్చి ఇక్కడికి పులిహోర, సున్నుండలు, పల్లి పట్టీలు, చేపలు, చీరలు, బెడ్షీట్లు అట్లాంటివి అన్ని తీసుకొచ్చి ఇక్కడ మాతో అందరితో షేరింగ్ చేసుకొని ఇక్కడ అందరికి పంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పుట్టినరోజులు ఎవరు జరుపుకున్నా సరే ఈసారి ఇది నుంచి అందరూ కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు యనమల రుక్మిణి, ఏన్కూరు మండలం, ఇక్కడ కొత్తమైడపల్లి కీర్తినారాయణ పుట్టినరోజు సందర్భంగా ఇంకా బట్టలు, పిల్లలకి చాక్లెట్లు, పులిహోర, చున్నుండి పిల్లలకి అవి తీసుకొచ్చి బాబు పేరు మీద అండి. నేను హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కీర్తినారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు కొడుకు పుట్టిన సందర్భంగా ఇక్కడ ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లికి సంబంధించి ఈ గ్రామానికి వచ్చి గుట్ట కోయలకే ఈరోజు వస్త్రాధారణ ప్లస్ అన్నదాన కార్యక్రమం మరియు స్వీట్స్ పిల్లలకి పంచిన ఇలాంటి తల్లికి మా హ్యూమన్ రైట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా కీర్తినారాయణ గారి పుట్టినరోజు కూడా ఇంకా ముందు కూడా మంచిగా చేస్తారని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మా ఫౌండేషన్ నుంచి కూడా అమ్మగారు చేసిన కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కూడా ఈ యొక్క కోయలకి మా వంతు మేము కూడా సాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడున్న ఈ బిడ్డలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంటాను.